హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు కాణిపాకం వెళ్తున్నాము. సో అందుకని రెడీ అయ్యాను అనమాట. సో మీకు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈ చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టము, అందుకని తీసుకున్నాను. ఇంతకుముందు షార్ట్లో కూడా మీకు చెప్పాను కదా. సో చూడండి, మేమైతే ఇప్పుడు కాణిపాకం బయలుదేరేసాము. మార్నింగ్ 8 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇప్పుడు వెళ్ళేసి అక్కడ మీకు కాణిపాకం మొత్తం చూపిస్తాను. సో మొత్తం వీడియో చూసేయండి. సో మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. చూడండి, మేము ఇది కాణిపాకం ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనం బస్ స్టాండ్లో దిగగానే మనకి ఇలా మెట్లు అనేది స్టెప్స్ అనేది కనిపిస్తాయి. చూడండి, ఇదే ఎంట్రన్స్ అనమాట. నేరుగా ఇట్లా వెళ్ళిపోయి నేరుగా ఈ మెట్లు ఎక్కిపోయి వెళ్ళినామనుకోండి, స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం రైట్ తిరిగామనుకోండి మనకి గుడి అయితే కనిపిస్తుంది. మేమైతే చూడండి ఇప్పుడైతే మెట్లు ఎక్కేస్తున్నాము. నేను వెనకాల వీడియో తీస్తున్నాను, మా పిల్లలు అంతా ముందర వెళ్తున్నారు, మా హస్బెండ్ అంతా. చూడండి, మీకు మా ఊరు నుంచి మాకు కాణిపాకము 70 కిలోమీటర్స్ వస్తుంది. 70 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 140 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. బండిలో కూడా వెళ్ళొచ్చు, కానీ బండిలో అయితే ఇబ్బంది కదా, ఎక్కువ దూరం జర్నీ చేయాలి కాబట్టి అందుకనేసి మేము బస్సులో కంఫర్ట్గా ఉంటుందనేసి పిల్లల్ని దోసుకొని వెళ్తున్నాం కాబట్టి బండిలో పోకుండా బస్కి వెళ్ళామన్నమాట. చూడండి, స్టార్టింగ్ నుంచినే మనకి ఇలా ఆ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వీటిలో మాత్రము అస్సలు అబ్బా ఈ రేట్లు మనం ఏం కొనలేము అబ్బా స్వామి, అంత రేట్లు ఉన్నాయి. 100 రూపాయల బొమ్మ మనకి 300. లాస్ట్కి ఇవంతా ఏం రబ్బో ఇంత రేట్లు ఇడా అనుకున్నాము. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాం, కానీ ఈసారి మాత్రం ఇంకా ఎక్కువ కాస్ట్ పెంచేసాడు అనమాట. సో ఇవైతే స్నానపు గదులు, వాష్రూమ్స్ అనమాట. పేరుకు మాత్రమే ఉచితం అని రాస్తారు, కానీ అంత అమౌంట్ ఇవ్వాల్సిందే ఆడు కూడా. సో అక్కడి నుంచి వాష్రూమ్స్ నుంచి ఇలా ముందుకు వచ్చామనుకోండి కళ్యాణకట్ట. ఇక్కడ చూడండి, ఈడ ఎవరైనా గుడ్లు కొట్టుకోవాలంటే పోయి కొట్టుకోవచ్చు. ఈడు కూడా డబ్బులు ఇవ్వాలా. మళ్ళీ మేము ఆ డబ్బులు ఇచ్చేసి ఈడ చూడండి చెప్పులు కూడా ఇచ్చేసామన్నమాట. మేము 6 మెంబర్స్ వెళ్ళాం కదా, ఆ చెప్పులకి ఆడన వదిలేసి ఎవరిని ఎత్తుకొని పోయినారనుకోండి 2.5 బొక్క పడుతుంది అనేసి భద్రంగా చెప్పులు అనేవి ఎత్తుకొని పోయి అక్కడ ఇచ్చేసామన్నమాట. తర్వాత చెప్పులు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొబైల్స్ అనమాట. మొబైల్స్ కూడా మనము ఇక్కడ ఇచ్చేసి మనకి టోకన్ ఇస్తారు. సేమ్ తిరుమలలో ఎలాగో సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. మొబైల్స్ అయితే లోపల అలో చేయరు. మేమైతే దర్శనానికి వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇదైతే ఫ్రీ భోజనానికి వెళ్ళినాము. సో అక్కడ ఇదనమాట. దర్శనానికి మాకు 1.5 అవర్ పట్టింది, కానీ ఇక్కడ ఫ్రీ భోజనానికి మేము 11:30కి వెళ్ళాము. 1కంతా మాకు దర్శనం అయిపోయింది. చాలా బాగా ప్రశాంతంగా దర్శనం అయిందనమాట. ఈ భోజనానికి వెళ్ళినప్పుడు మాత్రము 2 అవర్స్ మేము క్యూలో వెయిట్ చేసామన్నమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా చివరికి ఎలాగో అలాగో లోపలికి వచ్చేసాము. చూడండి, ఇలా క్యారెట్ బీట్రూట్ తాలింపు, అలాగే పులిహోర, ఇదేదో పప్పు అండి. ఇలా వైట్ రైసు, సాంబారు, రసము, మజ్జిగ ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ భోజనము. మనకి కానీ తిరుమలలో అయితే ఎక్కువ ఒకసారికి 1500 మంది 2000 మందికి ఒకసారిగా భోజనాలు అనేవి లోపలికి అలో చేస్తారు. ఇక్కడైతే అలా కాదు, ఒక 200 మెంబర్స్కి మాత్రమే అలో ఉంటుంది. సో మనం ఇక్కడ కాణిపాకంలో మనం భోజనం తినాలన్నా మనకి ప్రాప్తి అనేది మనకు ఉండాలా. ఎందుకంటే మనము ఫ్రీ భోజనం చేయాలంటే 2 to 3 అవర్స్ మనము వెయిట్ చేయాలి. సో మేమైతే భోజనం చేసుకొని ఇలా వచ్చేసాము. మేము ఒక్కోసేపు వర్షం పడింది, తర్వాత ఈడ కోనేరు దగ్గరకు వచ్చాము. ముందరైతే కొబ్బరికాయలు కొట్టాము. సో అప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి ఆ క్లిక్ వీడియో చేయలేదు. సో అలాగే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. సో తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. చూడండి, ఇక్కడ మాత్రం రేట్లు అగ్గి రేట్లు అనమాట, ఏమీ కొనలేమన్నమాట. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, గుడి బ్యాక్ సైడే మనకి లడ్డు కౌంటర్ అనేది ఉంటుంది. సో అక్కడైతే వర్షం పడుతుంది కాబట్టి మా హస్బెండ్ వెళ్ళారు. ఆ క్లిప్ అయితే మీకు మిస్ అయిపోయింది. సో ఇప్పుడు గణపతికి బాయ్ చెప్పేసి టైం వచ్చేసింది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.